ఫైండ్ నెంబర్ ఆఫ్ వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఫ్రమ్ ది గివెన్ స్ట్రింగ్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో వోవెల్స్ అనేవి ఏంటి? AEIOU 5 వోవెల్స్, రిమైనింగ్ అన్ని కాన్సోనెంట్స్. ఇచ్చిన స్ట్రింగ్లో AEIOU ఎన్నిసార్లు వచ్చినాయి, అలాగే రిమైనింగ్ కాన్సోనెంట్స్ ఎన్నిసార్లు వచ్చినాయి అది మనం ప్రింట్ చేయాలి. నేను ఏం చేస్తున్నానంటే వోవెల్స్ అనేవి ఒక లిస్ట్లో రాస్తున్నాను. వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఏదైతే రాస్తామో అది లిస్ట్ అని పైథాన్లో. లిస్ట్లో ఎలిమెంట్స్ అనేవి కామాతో సెపరేట్ చేసి రాసుకోవాలి. వోవెల్స్ అనే ఒక లిస్ట్ని తీసుకున్నాం. యూజర్ దగ్గర నుంచి ఒక స్ట్రింగ్ని తీసుకోవాలి. ఇన్పుట్ అనే మెథడ్ ద్వారా యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ తీసుకుంటున్నాం. ఇచ్చిన స్ట్రింగ్లో ప్రతి క్యారెక్టర్ని ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేస్తాం. ఏ క్యారెక్టర్ అయినా ఈ లిస్ట్లో ఉంటే అప్పుడు మనం వోవెల్స్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఒకవేళ లేకపోతే కాన్సనెంట్స్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఈ లిస్ట్లో క్యాపిటల్ లెటర్స్ రాయలేదు కాబట్టి ఇచ్చిన స్ట్రింగ్నే నేను స్మాల్ లెటర్స్ కింద కన్వర్ట్ చేస్తున్నా. పైథాన్లో స్ట్రింగ్స్ మీద ఆపరేట్ చేయడానికి లోయర్ అనే మెథడ్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఇచ్చిన స్ట్రింగ్ని లోయర్ కేస్ లెటర్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. వోవెల్స్ని కౌంట్ని కాన్సనెంట్స్ కౌంట్స్ని ప్రింట్ చేయాలి కాబట్టి వి కౌంట్ అండ్ సి కౌంట్ అనే 2 వేరియబుల్స్ని తీసుకుని ఇనీషియల్గా కౌంట్ అనేది ఏమి ఉండదు కాబట్టి 0కి అసైన్ చేస్తుంది. ఫర్ లూప్ని యూజ్ చేసి ఇచ్చిన స్ట్రింగ్లో ప్రతి క్యారెక్టర్ని ఇటరేట్ చేయాలి. CH in గివెన్ స్ట్రింగ్ ఏంటి STR. ఇటరేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఆ క్యారెక్టర్ అనేది ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ ఉంటే అప్పుడు మనం ఈ కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఒకవేళ లేకపోతే ఈ కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. లిస్ట్లో మనకు ఉన్న క్యారెక్టర్ ఉందో లేదో చెక్ చేయాలంటే ఇన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసుకోవాలి. ఏ క్యారెక్టర్ మనం చెక్ చేస్తున్నామో దాన్ని లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి ఇన్ అనే ఆపరేటర్కి, రైట్ సైడ్ లిస్ట్ ఇవ్వాలి. లిస్ట్ అనేది ఏంటి? వోవెల్స్. ఇచ్చిన క్యారెక్టర్ ఈ లిస్ట్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి, మనం కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఏ కౌంట్? వి కౌంట్ని. వి కౌంట్ ఈజ్ ఈక్వల్ టు వి కౌంట్ ప్లస్ 1. ఒకవేళ ఆ క్యారెక్టర్ అనేది ఓవెల్స్లో లేదు అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ క్యారెక్టర్ కాన్సనెంట్స్. అప్పుడు మనం ఏం చేయాలి, కాన్సనెంట్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. అన్ని క్యారెక్టర్స్ని చెక్ చేసిన తర్వాత ఫర్ లూప్ కంప్లీట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఓవెల్స్ గివెన్ స్ట్రింగ్ ఏంటి, ఆ స్ట్రింగ్ని ఇక్కడ రాయాలి కాబట్టి కర్లీ బ్రేసెస్ అంటే ప్లేస్ హోల్డర్స్ని పెట్టుకుని తర్వాత మనం అక్కడ ఏం రావాలో ఫార్మాట్ అనే మెథడ్ ద్వారా ఇవ్వచ్చు. ఇక్కడ మనకి వి కౌంట్లో ఏదైతే ఉందో అది రావాలి, వేరియబుల్ వాల్యూ రావాలి. సో దానికి ఫార్మాట్ మెథడ్ని యూజ్ చేసి ఫస్ట్ ఏం రావాలి, ఇచ్చిన స్ట్రింగ్ రావాలి ఫస్ట్ కర్లీ బ్రేస్. సెకండ్ కర్లీ బ్రేస్ ఓవెల్స్ కౌంట్ అనేది రావాలి. ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో యూజర్ ఇచ్చింది ఆ స్ట్రింగ్ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఈ సెకండ్ కర్లీ బ్రేస్లోనేమో వి కౌంట్లో వేరియబుల్లో ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మళ్ళీ కాపీ చేసి ఇక్కడ వి కౌంట్ బదులు కాన్సనెంట్స్ కౌంట్, సో ఇక్కడ రాయాల్సింది కాన్సనెంట్స్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఫైల్ అనేది ఏ ఫోల్డర్లో ఉందో అక్కడికి నావిగేట్ అవ్వాలి. సో పైథాన్ అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి అక్కడ మనం ప్రోగ్రామ్ నేమ్ ఏది ఇచ్చాం అది ఇక్కడ ఇవ్వాలి. .py ఎక్స్టెన్షన్ అనేది కంపల్సరీ రన్ చేయడానికి. ఇక్కడ కామా ఇవ్వని అవసరం లేదు. సో మళ్ళీ రన్ చేసి చూద్దాం. 15 ఇక్కడ కూడా కామా ఉంది, అది తీయలేదు. సో పైథాన్ అనే ఒక స్ట్రింగ్ని ఇస్తున్నా. పైథాన్ అనే స్ట్రింగ్లో ఓవెల్స్ అనేవి ఒకటి ఉంది, కాన్సోనెంట్స్ అనేవి 5 ఉన్నాయి. ఇందులో ఓవెల్ ఒకటి ఏంటి, రిమైనింగ్ 5 కాన్సోనెంట్స్.